నార్కెట్పల్లి ఎస్ఐ వ్యవహారంపై విచారణ జరిపి తక్షణ చర్యలు తీసుకోవాలని బాధితురాలు తంగెళ్ల రజిత తన కుమారుడు డిమాండ్. తమపై జరిగిన దాడి కేసులో ఫిర్యాదు చేసినప్పటికీ తమ ఫిర్యాదును పక్కన పెట్టి ప్రత్యర్థుల ఫిర్యాదుకే ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు. గాయపడిన తన భర్తకు వెంటనే వైద్య చికిత్స అందించకుండా పోలీస్ స్టేషన్లోనే ఉంచారని రజిత ఆరోపించారు. అధికార పార్టీ అండదండలతో నిందితులపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని, ప్రస్తుతం తన భర్త ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారని, దీనికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జూలై 25న వ్యవసాయ భూమిలో బోరు తవ్వకాల సందర్భంగా దాడి జరిగిందని బాధిత కుటుంబం వెల్లడించింది. దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన నార్కెట్పల్లి ఎస్ఐపై శాఖాపరమైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరారు. ఈ ఘటనపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం మీడియా సమావేశంలో విజ్ఞప్తి చేశారు. శనివారం రాత్రి మేము బోరేసానికి బండి తీసుకుపోతుంటే అవతల వ్యక్తులు అడ్డుకొని మమ్మల్ని బోర్ వేయకుండా వెళ్ళారు. వాళ్ళు వెళ్ళింది కూడా మా జాగ్రత్తకి వెళ్ళి వాళ్ళు బోర్ వేసుకున్నాక వాళ్ళు వేసినాక మీరు వేసుకుందాం అని చెప్పినారు. చెప్పిన తర్వాతకి మేము వెళ్తుంటే వాళ్ళది అయిపోయినాక మేము వెళ్తుంటే వాళ్ళు అడ్డుకొని కొట్టినారు. మాది 254 సర్వే నెంబర్లో 2 ఎకరాలన్నర ఉంటుంది. అది ఎప్పటి నుంచో మా తాత కొన్న భూమి నుంచి అది అప్పటి నుంచి అట్లనే ఉన్నది. ఇప్పుడు వాళ్ళు కొట్టినాక ఎస్ఐ మమ్మల్ని స్టేషన్లో కూర్చోబెట్టి మమ్మల్ని బయటికి రానియకుండా ఆ రోజు బయటికి రానియకుండా ఉన్నందుకు ఈరోజు ప్రాణాపాయంగా వచ్చింది. మాకు ఇప్పుడు ప్రాణం మీదకి వచ్చింది. మా నాన్న ఇప్పుడు నిస్బంధ స్థితిలో హాస్పిటల్లో ఉన్నాడు. బయటికి రాకుండా ఇప్పుడు డాక్టర్లు 24 గంటలు అయితే కానీ ఏమి చెప్పలేమని స్పందిస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ ఏం చేయాలని అర్థం కాక ఈ కాంగ్రెస్ పార్టీ అని పార్టీ భేదాలు తీసి ఇట్లా దూరం చేస్తున్నారు. మొత్తం ఎస్ఐ నోట్స్ ద్వారా చెప్పినాడు, ఇట్లా ఎమ్మెల్యే నుంచి ఫోన్లు వస్తున్నాయి అది అని చెప్పి మాకు ఇవన్నీ ఏం తెలియదు. ఎవరి దగ్గర వెళ్ళలేక ఎస్పీ దగ్గర వీళ్ళంతా మాకు ఆదించాలని కోరుకుంటున్నాము. మీరు స్పందించి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. మీ డాడీ పరిస్థితి ఎట్లుంది? మా డాడీ ఇప్పుడు హాస్పిటల్లో బొక్కలన్నీ విరిగి హార్ట్కి కొంచెం ప్రాబ్లం ఉండి అంతా లేవలేని పరిస్థితిలో సీరియస్గా ఉన్నాడు. 24 గంటలు అయితే మాత్రం చెప్పలేనని కోరిక ఉంది. అసలు అవతల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లేంది? జాల నరసింహ, జాల ముకుందం, జాల నరేష్, జాల లింగస్వామి, బుర్ర అంజనేయులు, బుర్ర మల్లేష్, బుర్ర లింగయ్య, జాల కేతమ్మ, జాల పొట్టి, వీళ్ళంతా చాలా మంది వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడి వచ్చినారు. అయితే మీ భూమిపైకి రావడానికి కారణం ఏంది? మా భూమిపై కంటే మీకు వాళ్ళకి గొడవ కావడానికి గల కారణం, ముఖ్య కారణం ఏంది? ఎవరిది బోరు? బోరు బండి వాళ్ళకు చేసింది అన్నీ తీసుకుపోతుంటే అంటే వాళ్ళ భూమిలో ఉన్న బోరు బోర్ బండి తీసుకుపోతున్నాం. ఫస్ట్ మా భూమిలంగా వచ్చింది. వచ్చి బోర్ బండి అయిపోయినాక మీరు వేసుకుందరు అని చెప్పినారు వాళ్ళే. వాళ్ళు చెప్పిన తర్వాతకి మేము పైన వరమే మాది, పై మడి మాది, వరం కూడా మా దాంట్లోనే ఉంది. ఏ గెట్టుకు చూసుకున్నా కానీ లోపలికి 6-7 గజాల లోపలికే జరుపుకున్నారు. మొత్తం భూమి అంతా మలుపుకొని ఇప్పుడు బోర్ బండి కొంచెం పైకి ఎక్కుతుంటే పై మడికి ఎక్కుతుంటే వాపి మరీ కొట్టినారు. అయితే వాళ్ళ భూమిలో వాళ్ళే ఉన్నారు, మీ భూమిలో మీరే ఉన్నారు. కానీ బోర్ బండి వచ్చినందుకు ఈ గలాట జరిగింది. అయితే గతంలో కూడా మీరు ఫిర్యాదు ఇచ్చిర్రు అని చెప్పారు. దేని మీద ఫిర్యాదు ఇచ్చారు, దేనికోసం ఇచ్చారు ఫిర్యాదు? ఈ గెట్ల రాళ్ళు వల్ల తీసుకుంటే ఇది మీది కాదు మాదే అంటుంది. బాట పంచాయతీ అవుతుంది ఇది, బాట పంచాయతీ. అయితే ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చారా పోలీస్ స్టేషన్లో? ఎస్ఐ గారు ఏమన్నారు? పట్టించుకుంటలేరు అసలు. ఎందుకు? అవతల వ్యక్తులను పిలిపించారా? వాళ్ళని పిలిపించారు కానీ వాళ్ళు బయట కూర్చోబెట్టారు, మమ్మల్ని లోపల కూర్చోబెట్టారు. ఎప్పుడు ఇది? మొన్న గోర్బండి ఆయన వచ్చి సాక్ష్యం చెప్తుంటే మేము లేకుంటే వాళ్ళని సంపుదురు అని అన్నా కూడా ఎస్ఐ గారు సర్లే తర్వాత చూద్దాం అనుకుంటే పోతుంది. ఇప్పుడు ఇరుపక్షాల వాళ్ళు కొట్టుకున్నారా లేకుంటే వాళ్ళే వచ్చి మిమ్మల్ని కొట్టిర్రా? వాళ్ళు కూడా ఫిర్యాదు ఇచ్చిర్రు అని చెప్తున్నారు కదా.